గల్లు గల్లు గజ్జగట్టి తెలుగుదేశం జెండ బట్టి రెపరెపలా ఎగురుతున్న పసుపు రంగు జెండ బట్టి ధన 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 డప్పు కొట్టి చంద్రన్న బాట బట్టి అన్నగారు నిర్మించిన పసుపు రంగు జెండ బట్టి తెలుగుదేశం అరెరెల తెలుగుదేశం అగో తెలుగుదేశం పార్టీ మనదిరో కదలి రండి పసుపు రంగు జెండ నెత్తుదా తెలుగుదేశం పార్టీ మనదిరో కదలి రండి పసుపు రంగు జెండ నెత్తుదా అగో చంద్రబాబు లోకేష్ అన్నలు కదిలినారు యుద్ధానికి సిద్ధం అంటూ గల్లు గల్లు గజ్జగట్టి తెలుగుదేశం జెండ బట్టి రెపరెపలా ఎగురుతున్న పసుపు రంగు జెండ బట్టి నందమూరి ఆశయాల వారసులై వెలిగినారు పలనాటి పౌరుషాల ప్రతీకలై కదిలినారు అధికారం ఉన్నదని అహంకారం చూపిస్తే వాడెవ్వడు వీడెవ్వడు పసుపు జెండ కట్టెవ్వడు నవ్యాంధ్ర రక్షణ కొరకు ప్రతి కార్యకర్త కదం తొక్కి కదిలినారురా నవ్యాంధ్ర రక్షణ కొరకు ప్రతి కార్యకర్త కదం తొక్కి కదిలినారురా ఆ కార్యకర్త వెన్ను దన్నుగా మన లోకేష్ అన్న రంగానికి సిద్ధమయ్యరా ఆ కార్యకర్త వెన్ను దన్నుగా మన లోకేష్ అన్న రంగానికి సిద్ధమయ్యరా గల్లు గల్లు గజ్జగట్టి తెలుగుదేశం జెండ బట్టి రెపరెపలా ఎగురుతున్న పసుపు రంగు జెండ బట్టి బడుగు బలహీనులకు బంధువైన నాయకులు శ్రమశక్తిని నమ్ముకున్న మేటితరం సేవకులు నవ్యాంధ్ర పాలనంత నవ్వుల పాలు చూసి పిడికిలెత్తి పోరు చేయ రాజకీయ రణమునందు అడుగులే పిడుగుల బాలి బోరన్న నవ్యాంధ్రకి వెలిగివ్వాలి అడుగులే పిడుగుల బాలి బోరన్న నవ్యాంధ్రకి వెలిగివ్వాలి అగో చంద్రన్న పోరాటంలో ఎగసిపడే నిప్పు కనికలోల మారాలి లోకేష్ అన్న పోరాటంలో ఎగసిపడే నిప్పు కనికలోల మారాలి అగో గల్లు గల్లు గజ్జగట్టి తెలుగుదేశం జెండ బట్టి రెపరెపలా ఎగురుతున్న పసుపు రంగు జెండ బట్టి ధన 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 డప్పు కొట్టి చంద్రన్న బాట బట్టి అన్నగారు నిర్మించిన పసుపు రంగు జెండ బట్టి తెలుగుదేశం అరెరెర తెలుగుదేశం అగో తెలుగుదేశం పార్టీ మనదిరో కదలి రండి పసుపు రంగు జెండ నెత్తుదా అగో తెలుగుదేశం పార్టీ మనదిరో కదలి రండి పసుపు రంగు జెండ నెత్తుదా అగో చంద్రబాబు లోకేష్ అన్నలు కదిలినారు యుద్ధానికి సిద్ధం అంటూ చంద్రబాబు లోకేష్ అన్నలు కదిలినారు యుద్ధానికి సిద్ధం అంటూ తెలుగుదేశం పార్టీ మనదిరో కదలి రండి పసుపు రంగు జెండ నెత్తుదా. దామచర్ల జనార్దన్ గారు ఒంగోలు నియోజకవర్గాన్ని ఎన్నో రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు చేసి డెవలప్ చేసి ఉన్నారు. ఈ 2019 నుంచి ఇప్పటి వరకు ఈ ఒంగోలులో అనేక రకమైన సమస్యలతో మహిళలు ఇబ్బంది పడుతున్నారని గమనించి నాగసత్యలత గారు ఒకసారి ప్రతి డివిజన్లో ఉన్న మహిళలతో ఒకసారి సమావేశమై ఇక్కడ అన్ని డివిజన్లో ఎటువంటి సమస్యలు మహిళలు ఎదుర్కొంటున్నారు, ఈ సమస్యల్ని రేపు గెలిచిన తర్వాత ఏ విధంగా తీర్చగలము, మీకు ఇక్కడ ఎటువంటి సమస్యలు ఏమైనా ఎదుర్కొంటున్నా డివిజన్ పరంగా కానీ అభివృద్ధి కార్యక్రమాల్లో మీకు ఏమీ అవసరము ఈ డివిజన్కి అయ్యి నాగసత్యలత గారి దృష్టికి తీసుకొస్తే వాటిని ఖచ్చితంగా రేపు గెలిచిన తర్వాత తీరుస్తారని తెలియజేస్తూ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా మేడం దృష్టికి తీసుకురావాలని కోరుకుంటున్నాం. ఆ రోజున నవరత్నాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి మోసం చేశాడు. ఆ మోసం మీరు తెలుసుకున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఎంతమంది మహిళలు, మా అక్క చెల్లెళ్ళు అందరూ కూడా, అమ్మలు అందరూ కూడా ఇక్కడికి వచ్చారంటే నాకు చాలా సంతోషం. మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నిండా థ్యాంక్స్ అమ్మ మీ అందరికీ. మీ సమస్యలు ఏదన్నా ఉన్నా కూడా మీరు చెప్పుకోండి. మేడం గారు తప్పనిసరిగా మనకు దగ్గరలో ఉన్నారు. మన మేడం గారు మన డివిజను, మన 15వ డివిజను సభ్యులు వాళ్ళు. ఇంతకుముందు జనార్దన్ గారు ఇక్కడే ఉన్నారు కాబట్టి మన 15వ డివిజన్ మన డివిజను ఓటర్లు
మనం ఒకటి గుర్తు పెట్టుకోవాలా, రాబోయే రోజుల్లో మీరందరూ కూడా విజృంభించి మీరందరూ కూడా అంతకుముందు మనం గెలిపించుకున్నాం 2014 నుంచి 19 దాకా 14లో ఎన్ని డెవలప్మెంట్స్ చేశారో ప్రతి ఒక్కరికి తెలుసు. పొరపాటు పడ్డాం, మా అక్క చెల్లెమ్మలు అన్నాడు, అంతా ముద్దులు నాడు ముద్దులు నేడు గుద్దులు గుద్దాడు జగన్మోహన్ రెడ్డి. మీకు తెలుసు నవరత్నాలు అంటే మీరు ఆశపడ్డారు, నిజంగా నవరత్నాలు ఇస్తాడేమో అని అనుకున్నారు, ఉంగరాలు వేసి ఇస్తాడేమో అని అనుకొని కొంతమంది చేశారు. బాబాయిని చంపేసి అక్క అమ్మని చెల్లిని హైదరాబాద్ పంపించేశాడమ్మా. మనం ఎందుకు అక్క చెల్లెమ్మ సొంత అమ్మని చెల్లెళ్ళని కూడా ఇబ్బంది పెట్టే ఈ జగన్మోహన్ రెడ్డిని ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. ఇప్పటికే తెలిసిపోయి ఉంటుంది మీకు ఆయన ఎంత మోసం చేశాడు. ఒక్క లోన్ లేదు, నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా మైనార్టీలు అని చెప్తూ మనల్ని చంపుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అనేవాడు. ఈ ఎస్సీలు, నా ఎస్సీలు అంటాడు మనల్ని చంపుతాడు, నా బీసీలు అంటాడు మనల్ని చంపుతాడు, మా మైనార్టీలు అంటాడు మనల్ని చంపుతున్నాడు. ఈ విధంగా వస్తున్నాడమ్మా. నా ఎస్సీలు, నా కులం లేదు మతం లేదు అంటాడు, మళ్ళీ నా ఎస్సీలు అంటాడు, నా బీసీలు అంటాడు, నా మైనార్టీస్ అంటాడు. ఈ విధంగా మనల్ని మోసం చేసి మన ఓట్లతో వాడు గద్దెనెక్కి మనల్ని నెత్తినెక్కి తొక్కుతున్నాడు. మీరు దయచేసి మీరు అందరూ కూడా అర్థం చేసుకొని, మన మేడం గారు వచ్చారు, మీకోసమే వచ్చారు, ప్రత్యేకంగా మహిళల కోసం మహిళలు ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలుసుకొని ఆమె మీ సమస్యలు తీర్చేదానికోసం వచ్చారు. ఏదన్నా ఉంటే ప్రతిదీ కూడా ఏ సమస్య ఉన్నా కూడా మేడం గారి దృష్టికి తీసుకెళ్ళండి, మేడం గారు తప్పనిసరిగా చేస్తారు. తెలుగుదేశం పార్టీలో ఎక్కువ నెంబర్ 1 స్థానంగా పనిచేసి అగ్రస్థానంలో నిలబెట్టినటువంటి అభివృద్ధి స్థానంలో ఫస్ట్ ఒంగోలుని నిలబెట్టినటువంటి వ్యక్తి దామచల జనార్దన్ గారు. అది రాష్ట్రం మొత్తం కూడా తెలుసు. అయితే ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ ఒంగోలు నియోజకవర్గంలో మరి అంతకుముందు ఎట్లా ఉంది, ఈ రోజు పరిస్థితి ఎట్లా, మళ్ళీ ఇప్పుడు ఎట్లా ఉంది, 2019-24 వరకు మరి ఇప్పుడు ఎట్లా ఉంది పరిస్థితి. కాబట్టి మనం అందరం కూడా గ్రహించాలి. ఒకటే, మరి మన 15వ డివిజన్ నుంచి అందరికీ ఒక మాట ఇచ్చాం, ఈసారి ఈ డివిజన్ నుంచి ఖచ్చితంగా 1000 నుంచి 1500 మెజార్టీ చూపిస్తాను అని చెప్పేసి మీ అందరి తరఫున నేను మాట ఇస్తున్నాను. అది మనందరూ మాటలు పెట్టుకునే అందాలు ఉండాలని చెప్పేసి మీ అందరిని అడుగుతున్నాను. అందుకని ఈరోజు మన మేడం గారు స్వయంగా మన డివిజన్కి ఇచ్చేసి మహిళల సమస్యలు ఏదన్నా ఉంటే మరి వారే తెలుసుకొని ఆ సమస్యని పరిష్కరించే దిశగా ముందుకు వెళ్ళడానికి మరి మన వద్దకు ఇచ్చేశారు. కాబట్టి ఇక్కడ మనం రాజకీయాలు మాట్లాడాల్సిన అవసరం లేదు, అందరికీ తెలుసు, పేపర్లు చూస్తారు, టీవీలు చూస్తున్నారు, మీడియా చూస్తున్నారు, సోషల్ మీడియా, కాబట్టి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి మన సమస్యలు మన డివిజన్ సంబంధించిన ఏమన్నా ఉంటే మరి మేడం గారితో చెప్పుకుంటే వాటిని రాబోయేది తప్పని ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ మన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతున్నాడు, ఇక్కడ దామచల జనార్దన్ గారు ఎమ్మెల్యేగా గెలవబోతున్నారు అనేది స్పష్టంగా చెప్తున్నాను. కాబట్టి వచ్చేది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, గెలిచేది ఇక్కడ ఇంకోటి దామచల జనార్దన్ గారు. కాబట్టి మనందరం కూడా ఇప్పటికైనా కనువిప్పు చేసి మనందరం కూడా ఒక ముందడుగేసి అన్నది గెలిపించుకునే దానికి మనందరూ సిద్ధం కావాలని చెప్పేసి మీ యొక్క సమస్యలు ఏదంటే మేడం గారి దగ్గరికి వచ్చేసి మరి ఒకరొకరిగా వచ్చేసి వినియోగించగా కోరుకొనుస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మా డివిజన్ నాయకులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఇక డివిజన్ వాళ్ళందరితో కలిసి కాసేపు కూర్చుందాము అన్న ఉద్దేశంతో మన ఇంటి మనిషిలాగా మన ఇంటి ఆడపడుచులాగా మేడం ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి మీ సూచనలు సలహాలు రేపు రాబోయే రోజుల్లో ఇలా చేస్తే బాగుంటుంది అది ఇది అని చెప్పి ఏదన్నా మీరందరూ కూడా ఖచ్చితంగా మేడము స్వీకరిస్తారు మీ సలహాలన్నీ కూడా. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడికి వచ్చి మీ సూచనలు సలహాలు మేడంకి ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నామమ్మా. మనది ప్రత్యేకంగా పట్టించుకొని క్లీన్గా ఉంచేవాడు. అసలు ఎక్కడ ఏ చెత్త కనపడేది కాదు. ఇప్పుడు అంతా కూడా దుమ్ము ధూళి ఎక్కడ పట్టినా కూడా ఎటు తొలుగుదామన్నా బజార్లో ఏదైనా వెహికల్ వస్తే తొలుగుదామంటే చీదరుగా ఉంటుంది. అంత డస్ట్ అంతా బజార్లోనే ఉంటుంది, తీసుకెళ్లే వాళ్ళు లేరు. ఇది ఒక సమస్యగా ఉంది. దానివల్ల దోమలు అవన్నీ రోగాలు అందరికీ
బాధగా ఉంటుంది. అందుకని ఇది ముందర పట్టించుకోవాలి. మీరు తర్వాత ఏమైనా చేస్తారా? దానికి మీకు సంబంధించిన ఏమైనా కావాలంటే సమస్యలు నేను ఇప్పుడు ఏమనండి మేడం, దోమలు కొడుతున్నాయి, మాకు బాగా ఇబ్బంది ఉంది, ఇక్కడ కనీసం శుభ్రం చేయట్లేదు, మీరు ఉన్నప్పుడు బాగుంది ఇక్కడ, దానికి సంబంధించి మీరు ఏమన్నా గవర్నమెంట్ చెప్పాల్సి చెప్పి ఆ సమస్యలు తీర్చండి అని చెప్పి ఆమె చెప్పింది. అంటే కొత్త కాబట్టి మాట్లాడడానికి కొంచెం అట్లా చెప్తుంది. మీరేమన్నా చెప్పాలి అంటే మేడం గారికి చెప్తే మీ సమస్యలు పరిష్కారం చేయడానికి మేము ముందు వరుసలో ఉంటామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. మన డివిజన్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అందరికీ మీకు తెలిసిన విషయం, ఇది చెప్పాల్సిన విషయం కాదు. చెత్త కానీ ఏదైనా సరే మనం ఏమింత తగ్గినా ఎమ్మటి వాడింటి పరిగెత్తేవాళ్ళం. ఇప్పుడు ఎక్కడ పరిగెత్తున్నారు? మీరు అందరూ వెళ్తున్నారు ఎక్కడికన్నా? వెళ్ళి కలుస్తున్నారు ఎవరినన్నా? లేదు. అదే మేడం గారు ఉన్నప్పుడు ఇక్కడ ప్రతి ఒక్కరు ఆ ఇంటికి వెళ్ళి అమ్మ ఇది లేదు అది లేదు ప్రతి ఒక్కరు అడిగేవాళ్ళవి. అది ఒక్కరు తెలుసుకోండి మీరు ఒక్కళ్ళు. అంతకన్నా చెప్పే విషయం ఏం లేదు. నేను ఒక్కటి మిమ్మల్ని అందరూ ఏం లేదు, నేను ఒక చిన్న క్వశ్చన్ ఫస్ట్ అడుగుతానమ్మా. జనార్దన్ గారు ఉన్నప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? ఒంగోలు ఒక మాట చెప్పండి ఎవరైనా సరే. ఎప్పుడు రావట్లేదు మేడం, రోడ్డు క్లీన్ చేయడానికి ఎవరు రావట్లేదు మేడం. ఎక్కడ పెట్టినా చెత్త ఉంటుంది, దోమలు వస్తున్నాయి, వాటి వల్ల పిల్లలకు రోగాలు వస్తున్నాయి. పిల్లలు చదువుకున్న పిల్లలందరూ ఖాళీగానే ఉంటున్నారు మేడం. మెయిన్ సారన్నప్పుడు ఎప్పటికప్పుడు క్లీన్ చేయించేవాడు, నీళ్లు సరిగా రావట్లేదు మేడం. ఇప్పుడు కూడా మాకు మేమైతే సార్ దగ్గరికి వెళ్ళి ఎప్పుడు కంప్లైంట్ ఒకసారి చెప్తే చాలు సార్, నీళ్ళు రప్పించేవారు. ఇప్పుడు మేము అన్నిటికీ ఇబ్బంది పడుతున్నాం మేడం. జనార్దన్ సార్ ఉన్నప్పుడు ఎలా ఉంది ఒంగోలు, ఇప్పుడు ఎలా ఉందని మీ అందరికీ అర్థమవుతుందిగా, చూస్తున్నారు కదా రెగ్యులర్ గా. డ్రైనేజ్ అవనివ్వండి, దోమల సమస్యలు అవనివ్వండి, రోడ్లు అవనివ్వండి, వాటర్ సమస్య అవనివ్వండి, అన్ని కూడా భయం వదిలేయండి ముందు మెయిన్ అంతా కూడా. ఇంకా మనం భయపడుతూ కూర్చుంటే అవదమ్మా. ఇంకాను భయం వదిలేసి బయటికి రండి. అంటే చాలా మంది ఎలా అంటే పొద్దున్నే లేచేదానికి మా ఫోటో కనిపిస్తే మేము ఇక్కడ మాట్లాడామని తెలిస్తే వస్తారు వాలంటీర్లు, ఇంకా మా పథకాలు పోతాయి లేకపోతే మా ఉద్యోగాలు పోతాయి, మమ్మల్ని ఏం చేస్తారని చెప్పది మెయిన్ భయం. అంతే కదా? దాని గురించి ఎవరు భయపడరు. లోపల లోపలమ్మా ఎక్కడో చిన్న భయం. అంటే ధైర్యం చేసి ముందుకు వచ్చారు. నిజంగా ఈ మీటింగ్ వచ్చారంటే ధైర్యం చేసి వచ్చినట్టే కదా. 100% మీటింగ్ వచ్చి కూర్చున్నారు అంటే ధైర్యం చేసి వచ్చినట్టే కదా. కానీ మాట్లాడడానికి చిన్న భయం ఎక్కడో. ఇంకా ఏంటంటే ఏదో ఒకటి పథకాలు అలా ఇబ్బంది పడతారేమో, లేకపోతే ఏ ఇబ్బంది పడతారో అనేది, చిన్న చిన్నగా ఏ కేసులు పెడతారో ఏం చేస్తారని భయపడుతూ ఉన్నారు అంతాను. అవన్నీ వదిలేసేయండి అమ్మ. ఇంకొక 2 నెలలు ఈ బాధలు పడతారు ఎవరన్నా సరే, ఏమనుకున్నా సరే. ఒకటమ్మా మెయిన్ గా అడిగే డ్రైనేజ్ల గురించి, రోడ్ల గురించి, మంచినీళ్ళ గురించి. ఏంటంటే చూస్తున్నారు జనార్దన్ గారు ఉన్నప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు చాలా మంది తెలుసు. మీరు రాత్రి 12-1 గంటలకు కూడా వస్తూ ఉండేవారు, మాట్లాడుతుండే, వెళ్తూ ఉండేవారు, చేస్తూ ఉండేవారు. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది అందరూ మన ఇంటి దగ్గర వస్తూ చూస్తూ ఉండేవారు. అందరూ కూడాను ఎలా పనిచేసేవారా ఏంటి అనేది అంతా కూడాను. ఏంటంటే మున్సిపాలిటీ వాళ్ళని ఏ టైం అయినా సరే పిలిపిస్తాం. రాత్రులు కూడా రోడ్లకు వెళ్ళేవారు సర్వేకి, అంటే క్లీన్ చేస్తున్నారా లేదా, డ్రైనేజీలు తీస్తున్నారా లేదా అని చెప్పని రెగ్యులర్ గా అంతా చూసేవారు. కాబట్టి ఈ సమస్య ఉండేది కాదు. ఇప్పుడు పట్టించుకునే వాళ్ళు లేరు, పని చేసేవాళ్ళు లేరు. ఇప్పుడు ఎవరన్నా పట్టించుకుంటే పని చేస్తారు. మన ఇంట్లోనే అంతే కదా, ఎక్కడైనా పరిస్థితి అదే కదా. అది పరిస్థితి అయింది. దానివల్ల డ్రైనేజీలు మురికలు తీయపోవడం వల్ల దోమలు ఎక్కువైపోయినాయి. ఇంకోటి పిల్లల ఉద్యోగాల గురించి చెప్తూ ఉన్నారు. ఇప్పుడున్న ప్రభుత్వం ఏంటంటే గంజాయిని ప్రోత్సహించడం, డ్రగ్స్ ని ప్రోత్సహించడం, పిల్లల్ని చెడగొట్టడం, ఇది ఎక్కువైపోయింది. అంటే ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఏం అవకాశం లేకుండా పోతుంది ఎక్కడ కూడా. అంతా ఏంటంటే మేము ఏమన్నా రెవెన్యూ వచ్చి ఒక కంపెనీలు వస్తే ఉద్యోగాలు ఇవ్వగలుగుతారు ఎక్కడైనా సరే. ఇప్పుడున్న ముఖ్యమంత్రిని నమ్మి ఎవరు కూడా ఏ కంపెనీలు కూడా మనం ఆంధ్రాకి రావట్లా ఎక్కడా కూడా. అంటే భయపడుతున్నారు, వచ్చి పెట్టాలని, పెట్టుబడులు పెట్టాలని సరే భయపడుతున్నారు. ఏంటి ఇది కూడా మనం ఏమైనా సాధించగలుగుతామని చెప్పి. అదే చంద్రబాబు గారు ఉంటే ఒక భరోసా ఉంటుంది, వచ్చే కంపెనీలు పెట్టాలనుకునే వాళ్ళకి కూడా ఒక భరోసా. ఏంటంటే ఆయన ఒక అనుభవం ఉన్న నాయకుడు, చేయగలుగుతాడు ఏదైనా సరే. ఆ కంపెనీలు పెట్టి రెవెన్యూ ఏంటంటే పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, పిల్లల భవిష్యత్తులు బాగుంటాయి. ఒక్కటే మీరు అందరూ ఆలోచించండి అమ్మా. రేపు పొద్దున సరే ఇప్పుడు మనకి ఏదో పథకాలు వస్తున్నాయి, మనం తీసుకుంటున్నాం, చేస్తున్నాం. మరి మన పిల్లల పరిస్థితి ఏంటి? వాళ్ళు కూడా ఇదే విధంగా పథకాలు తీసుకుంటే ఇంట్లో కూర్చోనమంటారా? వాళ్ళు బాగుపడాలి కదా, వాళ్ళకంటే ఒక లైఫ్ జీవితం రావాలి కదా. రావాలంటే ఏం చేయాలి? మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి. మంచి గవర్నమెంట్ వాళ్ళు ఏమవుద్దంటే మొత్తం ఆ పైనుంచి నాయకుడు పనిచేసేవాడు అనుకోండి, కంపల్సరీ అంతవరకు బాగా సిద్ధ అవుద్ది. అలా కాకుండా పైన దుర్మార్గుడు ఉంటే ఏమవుద్ది? మొత్తం అంతా అదే విధంగా వస్తుంది కదా. మీ అందరికీ మేమేం చెప్పక్కర్లేదు, మాకంటే బాగా మీరందరూ మాట్లాడతారు, చెప్పుకుంటారు. అవునా? కూర్చుని మీరు బయటకు వచ్చిన ఈవినింగ్స్ కూర్చొని చిట్టా పట్టా మాట్లాడుతున్నప్పుడు ఎన్ని రకాలు వస్తాయి చెప్పండి. అవన్నీ ఆ మాటలే మనం అడుగుతుంది ఇక్కడ.
అంతే తప్ప ఏదో మీటింగ్ కింద వద్దు. అలాంటివి ఏమైనా అవి రెగ్యులర్గా ఉన్నప్పుడు ఎవరో ఇంకొకరు చెప్తూ ఉంటారు అలా కాదు ఇది ఇది అని చెప్పి. మీరు అర్థమైనా చెప్పండి అమ్మ ఒకసారి వాళ్ళందరికీ పరిస్థితి ఎలా ఉంది అనేది. 2014 నుంచి 19 వరకు ఎలా ఉంది, 19 నుంచి 24 వరకు ఎలా ఉంది అనేది ఒక్కసారి పరిస్థితి అందరికీ వివరించి చెప్పండి. బాబు గారు ఉంటే ఎలా ఉంటుంది, ఇక్కడ జనార్దన్ గారు ఉన్నప్పుడు ఎలా ఉంది అనేది మీ అందరికీ అర్థమవుతుందిగా. మనం చెప్పవలసిన జనార్దన్ గారు ఉన్నప్పుడు మనకు ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది బజార్లు చూస్తేనే తెలుస్తుంది. మాకు 2 నెలల నుంచి మా ఇంటి ముందు ఎల్లబోతుంది, పట్టించుకున్న వాళ్ళే లేరు. మేము అన్ని దిక్కుల ఆడకు పోయాము, సచివాలయం పోయి చెప్పాము, మున్సిపాలిటీ ఆఫీస్కి పోయి చెప్పాము, పట్టించుకున్న వాళ్ళే లేరు. ఎల్లబైపోతుంది. బయటికి పోవాలంటే కార్లైనా బండ్లైనా బుద్ధతోటే లోపలికి వచ్చేస్తున్నాయి, ఎవరు పట్టించుకోవాలా. అదే మన జనార్దన్ గారు ఉన్నప్పుడు రోడ్లు అసలుకి పసిపిల్లోళ్ళు పోయిన గడక అరికాలకు మట్టలేదు. మనం అర్థం చేసుకునేలే ఇంతమంది వచ్చింది, ఎవరేస్తే మనకు బాగా చేస్తారు అనేది మీరు అర్థం చేసుకొని మన జనార్దన్ గారిని గెలిపించుకుంటే మన భవిష్యత్తు బాగుంటుంది, మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. అది అర్థం చేసుకొని మన భవిష్యత్తు చూసుకోవద్దు. ఏదో వాడు రుణమాఫీ వేసాడు అయ్యేసాడు మనకి జగన్ తోడు అది ఇదని మన లేడీస్ ఆశపడద్దు. కానీ మనకే అయ్యి సరుకుల ద్వారాగా దేని ద్వారాగా మనకు లాగుతున్నాడు. అదే జనార్దన్ గారు ఉన్నప్పుడు లైటింగ్లు ఎలా ఉండేది, పగలు రేత్రి తేడా లేకుండా పట్ట పగుల్లాగా ఉండేది. రోడ్లలో కానీ బజార్లో కానీ తిరగాలన్నా ధైర్యంగా తిరిగేవాళ్ళం. ఈ రోజున ఒక దిక్కడ లైట్ ఉంటే అది ఇక్కడ ఉండదు. రోడ్లు చూస్తే అసలు అంతా మురికి. మన జనార్దన్ గారిని గెలిపించుకోవాలి, నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చూసుకోవాలి. అది కాదమ్మా, ఇదివరకు కూడా కరెంట్ బిల్లులు కట్టేవాళ్ళు, అప్పుడు పెన్షన్ ఉండేది. ఇప్పుడేమో కరెంట్ ఛార్జీలు పెంచారు వాళ్ళు, పెంచి బిల్లులు పెరిగినాయి అంటున్నారు. బిల్లులు పెరగడం పెన్షన్ తీసేస్తాం అంటున్నారు. అంటే వాళ్ళే పెంచేసి వాళ్ళే చేసి వాళ్ళే పెన్షన్ చేయడం అదొక రకం అట. పెన్షన్ ఇవ్వడానికి ఏదో ఒక అవకాశం కావాలి కదా వాళ్ళకి. ఇలా చాలా మంది మా పెన్షన్ పోయిందని మీలా వెళ్తుంటే డివిజన్స్కి వెళ్తుంటే ఎంతమంది కంప్లైంట్ చేస్తూ ఉన్నారంటే ఒకళ్ళు కాదు. ఏంటంటే పెన్షన్ ఇస్తున్నాము అని చెప్పుకోవడం, ఇన్ని వేల మంది పెన్షన్ చేస్తాం. కానీ ఈ నెల ఒక 5,000 మంది పెన్షన్ చేస్తే అక్కడ వెనకాల 10,000 మంది పెన్షన్ పోతుంది. కానీ ఎప్పుడైనా మీరు ఒక్కసారి టీడీపీ గవర్నమెంట్ అప్పుడు మీ అందరికి పెన్షన్ వచ్చిందా? అందరికి బాగానే వచ్చేది కదా. ఇలా కక్ష సాధింపు రాజకీయాలతో కక్ష సాధింపులతో ఎక్కడ పెన్షన్లు కట్ చేయలేదు కదా బాబు గారు ఉన్నప్పుడు. మరి ఇప్పుడు ఎందుకు కట్ చేస్తున్నారు? ఒక రకంగా ఇస్తున్నారు, ఒక రకంగా తీసుకుంటున్నారు. అదొక్కసారి ఆలోచించుకోండి మీరంతాను. ఏ విధంగా అంటే మరి ఏదో ఆసరా పథకాలు అని చెప్పి ఈ పథకాలు నా పథకాలు ఇస్తున్నారు, వెనక నుంచి అంత కట్ అవుతుంది మన దగ్గర డబ్బులు. ఇక్కడ ఎంతమంది మొన్న ఇళ్ళకి డబ్బులు కట్టారమ్మా టిడ్కో ఇళ్ళకి? టిడ్కో ఇళ్ళకి ఇంతమంది డబ్బులు కట్టారు కదమ్మా. జనార్దన్ గారు ఉన్నప్పుడు ఆ టిడ్కో ఇళ్ళు ఆల్మోస్ట్ 85% పూర్తి అయిపోయినాయి. అంతాను 85% ఇళ్ళు అయిపోయినాయి అమ్మా. ఇంకొక 10-15% ఏంటంటే కరెంటు పైప్ లైన్ లేదు, వాటర్ లైన్లు ఇట్లా పెండింగ్ ఉంది. ఇలా 2019 ఎలక్షన్స్ వచ్చినాయి, మన గవర్నమెంట్ టీడీపీ గవర్నమెంట్ లేదు, వైఎస్ఆర్ వాళ్ళు వచ్చారు. ఆ 15% పూర్తి చేసి ఆ ఇల్లు ఇవ్వకుండా మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఇల్లు ఇస్తామంటున్నారు. అవంతా నిజంగా జరిగే పని ఒక్కసారి ఆలోచించండి మీరంతాను. అదంతా ఏంటో దేనికి? ఎలక్షన్స్ కోసం. అదే నిజంగా చేయాలనుకుంటే మనం 15% వదిలేసి ఇళ్ళే పూర్తి చేసి మీ అందరికి ఇచ్చుంటే వాటికి ఇల్లు వచ్చేసే కదా ఎప్పుడో. మరి ఆ క్వశ్చన్ మీరు అందరూ అడగాలి కదా. మేము ఇప్పుడు కొత్తగా ఇస్తామని చెప్పినప్పుడు మీరు అంతా క్వశ్చన్ చేయొచ్చు కదా, పార్టీలు ఏమైనాయి అని చెప్పని. ఎందుకంటే అది ఎంతో పని కాదమ్మా, 15% పని. ఆ 15% చేస్తుంటే ఈ పార్టీకి అంతమందికి ఇల్లు వచ్చాయి. ఇంకొకటి ఏమో కట్టిన వాళ్ళు అందరి దగ్గర స్లిప్లు ఉన్నాయా? ఉన్నాయి కదా, అందరి దగ్గర స్లిప్స్ ఉన్నాయి కదా మన కట్టిన వాళ్ళ దగ్గర. ఆ స్లిప్స్ అంతా పెట్టుకొని రేపు మన గవర్నమెంట్ రాగానే మళ్ళీ ఎవరు కట్టున్నారో వాళ్ళందరూ తప్పకుండా ఇళ్ళు వస్తాయమ్మా. అంతనం మిగిలిన అంతా పూర్తి చేసి ఇల్లు ప్రతి ఒక్కరికి అందిస్తారు. ఇంకొకటి అడిగారు నేలకమ్మా. నేల సమస్య ఒకటి మెయిన్. ఇదివరకు జనార్దన్ గారు ఏం చేసేవారంటే 2 రోజులైనా వాటర్ ఇప్పించి అర్ధరాత్రి నీళ్ళు రాకుండా చేసేవారు. మెయిన్ అంటే అర్ధరాత్రులు ఎవరైనా ఆడవాళ్ళు లేచి నీళ్ళు పెట్టుకోవాలి, 1 గంటకి 12ంటికి నీళ్ళు పెట్టుకోవాలి, చాలా ఇబ్బంది పడేవారని చెప్పని మున్సిపాలిటీ వాళ్ళందరికీ చెప్పేవాళ్ళు. అర్ధరాత్రి వద్దు, మీరు పొద్దున్న సాయంత్రం వరకు నీళ్ళు ఇవ్వని చెప్పండి, లైన్ ఇలా వదలని చెప్పేవాళ్ళు అంతాను. కానీ ఇప్పుడు మళ్ళీ రెగ్యులర్ అయిపోయింది, అదే టైంలో ఇస్తున్నారు, రోజు నీళ్ళు రావట్లా. అప్పుడు అమృత పథకం కింద జనార్దన్ గారు నిధులు తీసుకొచ్చి పైప్ లైన్ వేసారమ్మా.
ఆల్మోస్ట్ గుడ్లకమ్మ వరకు పైప్ లైన్ అయిపోయింది. ఇంకొక 2-3 కిలోమీటర్లు లైన్ అయిపోయి ఉంటే కనుక వీటి తాగునీటి సమస్య ఉండేది కదా ఒంగోలులో. అదేమో మళ్ళీ అప్పుడు 19లో కూడా అది కూడా ఒక 2-3 కిలోమీటర్లు ఆగిపోవాల్సి వచ్చింది. అది కూడా కంపల్సరీ రేపు జనార్దన్ గారు రాగానే పూర్తి చేసి ప్రతిరోజు ఒంగోలు నీరు వచ్చేలాగా మటుకు కంపల్సరీ చూస్తారు. ఆలోచించండి, 2014 నుంచి 19 వరకు జనార్దన్ గారు ఉన్నప్పుడు ఒంగోలు ఎలా ఉంది, ఇప్పుడు 19 నుంచి 24 వరకు ఒంగోలు ఎలా ఉంది అంటే అందరికీ కళ్ళ కట్టినట్టు కనిపిస్తూ ఉంది. ఏంటి పరిస్థితి ఏంటనేది ఎవరూ చెప్పక్కర్లేదు. మేము ఇక్కడ వచ్చిన వాళ్ళు కానీ డివిజన్ పెద్దలు కానీ మేము ఎవ్వరూ కూడా మాయమాటలు చెప్పట్లేదు, ఉన్న వాస్తవాలు చెప్తున్నాం అందరూ కూడాను. ఏంటి పరిస్థితులు, పిల్లల భవిష్యత్తులు పాడైపోతూ ఉన్నాయి. ఇంట్లో పిల్లలకి అంటే నీట్నెస్ లేకపోవడం వల్ల లేని కొన్ని జబ్బులు వస్తూ ఉన్నాయి. సరిగ్గా తాగడానికి నీళ్ళు లేకపోవటం, ఫంక్షన్లు కట్ చేయటం, లేకపోతే ఏమన్నా ఒక మాట్లాడితే రాజకీయ కక్ష సాధింపులు, ఈ రకాలన్నీ జరుగుతూ ఉన్నాయి. మీరందరికీ తెలుసు. అంతే దొరికి ఒక్క ఛాన్స్ అని చెప్పి చాలా మంది మోసపోయారు. అంతాను చాలా మంది ఏంటంటే ఎలా చేస్తాడో చూద్దాం సార్ జగన్ అని చెప్పి చాలా మంది అటువైపు ఓటేస్తున్నారు. అది ఈసారి ఒకసారి ఆలోచించండి. పైన బాబు గారు వచ్చినా ఇక్కడ జనార్దన్ గారు వస్తేనే మన ఒంగోలు కానీ మన రాష్ట్రం కానీ అభివృద్ధి చెందుద్ది. ఇప్పుడు అంటే మీకు అర్థమవుతుంది కదా, బయట చూస్తున్న పరిస్థితులు ఎలా ఉంటే చూస్తున్నారు, టీవీలు చూస్తున్నారు, పేపర్లు చదువుతున్నారు, అన్ని ఎలా ఉందో అర్థమైందిగా. మన రాష్ట్ర పరిస్థితి, మన ఒంగోలు పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుందిగా మీకు. ఆలోచించండి అమ్మా. ఈసారి ఆలోచించి ప్రతి ఒక్కళ్ళను మీరొక్కరే కాదు తెలియని 10 మందికి చెప్పి ఈసారి అందరూ కంపల్సరీ ఇక్కడ జనార్దన్ గారిని గెలిపించుకోవాలి, అక్కడ పైన బాబు గారిని తెచ్చుకోవాలి. అప్పుడు మన రాష్ట్రం, మన ఒంగోలు, మన పిల్లల భవిష్యత్తు, అందరి భవిష్యత్తు బాగుపడుతుంది. ఇది తప్పకుండా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుంటే మేము అందరూ కోరుకుంటున్నాం అమ్మా. థ్యాంక్ యూ. చెల్లెమ్మ అద్దెల చిన్నమ్మ శ్రీశైలమ్మమ్మ అంటుందొకటేరా. కాలేజ్ కుర్రాడు, చేతిలో ముసలోడు, బడిలో గుడ్డోడి, స్లోగన్ ఒకటేరా. It's about time to break it down. You ready?